ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ రోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ గాని, న్యాయ వ్యవస్థ గాని, శాసన వ్యవస్థ గాని అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్లారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తా ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక దీశాలి. అహర్నిశాలు తన జీవిత కాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి కృషి కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది, ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సమసమాజం అనేటటువంటి భావాన్ని ఆయన నిరూపించాలి, దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి అన్నటువంటి భావనతో ఆయన తన జీవిత కాలం అంతా కృషి చేయడం అన్నటువంటిది ఆ యొక్క మన సమాజానికి చేసినటువంటి కృషిని ప్రతిబింబిస్తుంది. ఆ యొక్క శిల్పం, మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మహాశిల్పం చరిత్రలో సువర్ణాక్షరాలతో